నమస్తే అండి, వెల్కమ్ టు 45 ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు G+1 పెంట్ హౌస్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ హౌస్ అయితే ZP రోడ్డుకి సెకండ్ బిట్టే అవుతుందండి. హౌస్ అయితే మంచి ప్లానింగ్తో ప్రతి ఒక్కటి చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చే విధంగా ఈ ఇల్లుని కట్టారు. ఈ ఇల్లు అయితే రెంటల్ పర్పస్కి బాగా సూట్ అవుతుందండి. ఎంత తక్కువ పెట్టుకున్నా 30,000కు పైగానే రెంట్స్ వస్తాయి. లేదా ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్న వారికి కూడా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్లో 1 BHK అండి. ఈ హౌస్ అయితే ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. విజయవాడ హైవే నుండి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ల దూరం మాత్రమే. హైవే నుండి స్ట్రెయిట్గా డైరెక్ట్ రోడ్ యాక్సెస్తో ఉంటుందండి. హైత్ నగర్లో ఉన్న ZP రోడ్డుకి కేవలం సెకండ్ బిట్టే అవుతుందండి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రైస్ చెప్తాము, లొకేషన్ చెప్తాము, హౌస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుండి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మేము కోరుకుంటున్నాం. అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైనా మీ ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటే మేము తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు హౌస్ ఎలివేషన్ చూద్దాం. చాలా నీట్గా, క్లాస్గా, గ్రాండ్ ఎలివేషన్ ఇచ్చారు. ఈ ఎలివేషన్ అయితే హౌస్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం గేట్ లోపల చూద్దాం. చూడండి, ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. ఇదంతా కూడా పార్కింగ్. ఇక్కడ చాలా పెద్దగా గల్లీ వదిలారు. పార్కింగ్లో మొత్తం కూడా మంచి గ్రానైట్ యూజ్ చేశారు. ఇల్లు చుట్టూరా మంచి స్పేషియస్గా గల్లీ వదిలారు. పార్కింగ్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి, కాంప్రమైజ్ అవ్వకుండా. మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ డోర్. చూడండి, ఇది వచ్చేసి స్పేషియస్గా హాల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఇందులో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్లతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకు స్పేస్ ఏరియా కూడా ఇచ్చారు. ఇల్లంతా కూడా మంచి మార్బుల్స్ యూజ్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి సపరేట్ డోర్ ఇచ్చి పూజా రూమ్ ఇచ్చారు. రూమ్ అంతా కూడా మంచి వెంటిలేషన్తో ఇచ్చారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మంచి స్పేస్ ఏరియాతో ఇచ్చారు. అన్ని వసతులతో రీజనబుల్ ప్రైస్లో ఇల్లు చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ హౌస్ సరౌండింగ్స్లో స్కూల్స్, కాలేజెస్, షాప్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం.
చూడండి, మీరు చూస్తుందంతా కూడా బాల్కనీ. ఇదంతా బాల్కనీ వ్యూ పాయింట్. బాల్కనీ మొత్తం కూడా మంచి గ్రానైట్ యూస్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ జెడ్పీ రోడ్కి సెకండ్ బిట్టే అవుతుందండి. మంచి అవకాశం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK మెయిన్ డోర్ ఎలివేషన్ అండి. చూడండి, చాలా ఎలిగెంట్ లుక్ వచ్చేలా ఇచ్చారు. ఇది వచ్చేసి స్పేషియస్ హాల్ అండి. ఎల్ షేప్ ఇచ్చారు హాల్. ఇక్కడ వాల్కి టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఈ ఏరియాని మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్ పూజా రూమ్ ఇచ్చారు. అన్నీ కూడా ఈ ఇంట్లో మంచి వెంటిలేషన్తో మంచి స్పేషియస్గా ఇచ్చారు. ఇదంతా కూడా కిచెన్. ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ స్టైల్లో ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంత పెద్దగా ఇచ్చారో చూడండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్. చాలా అంటే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. చూడండి, ఇక్కడ సపరేట్గా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా మరియు స్పేస్ ఏరియాతో ఇచ్చారు. ఇక్కడ బయట కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ సపరేట్ డోర్ ఇచ్చి వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా కూడా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇక హౌస్ లొకేషన్ వచ్చేసి, హౌస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. హైత్ నగర్లో ఉంటుంది. విజయవాడ హైవే నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే. మరియు హౌస్కి డైరెక్ట్ రోడ్ యాక్సెస్తో ఉంటుందండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూద్దాం. చూడండి, పెంట్ హౌస్ నుంచి ఇదంతా వ్యూ పాయింట్. ఈ ఇల్లు మొత్తం కూడా ఇళ్ళ మధ్యలోనే ఉందండి. మంచి ఈస్ట్ ఫేస్ హౌస్. చూడండి, ఇది వచ్చేసి హాల్.
పెంట్ హౌస్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అన్నీ క్లియర్గా పర్ఫెక్ట్గా చేయించారు. ఇది వచ్చేసి సపరేట్ పూజా రూమ్, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 150 గజాలండి. ఈస్ట్ ఫేస్ హౌస్, ముందు 25 ఫీట్ల రోడ్ వస్తుంది. G+1 పెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. హౌస్ మొత్తం చూశారు కదండి. తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి, రెంట్స్ వచ్చే విధంగా కూడా ఇల్లు ఉండాలి, ఈస్ట్ ఫేసింగ్ G+1 పెంట్ హౌస్తో ఉండాలి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయి ఉండాలి, అన్ని సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న ఏరియాలో కావాలి, రోడ్ యాక్సెస్ మంచిగా ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి. అన్నీ చూస్తున్న వారైతే ఈ హౌస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అసలు మిస్ చేసుకోకండి. ఇల్లు నచ్చితే వీలైనంత త్వరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి హౌసెస్ మార్కెట్లో తొందరగా సేల్ అయిపోతాయండి. ఇంత మంచిగా ప్లానింగ్తో స్పేషియస్గా కట్టిన హౌస్కి రేట్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు. 150 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ ప్రైస్ వచ్చేసి కేవలం 1,46,00,000 చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ధర తగ్గిస్తారు. ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన 45 ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని విజిట్ అవ్వండి.